హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేనైతే మీకు స్ట్రీట్ షాపింగ్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది ఎక్కడ అంటే కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అంటే మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. కేపీహెచ్బి నుంచి జేఎన్టీ వరకు మొత్తం స్ట్రీట్లో షాపింగ్ చాలా రీజనబుల్ ప్రైజెస్తో చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎలా కావాలన్నా ఏ విధంగా కావాలన్నా కూడా మీకు ప్రతి ఒక్కటి అన్నీ అక్కడ దొరుకుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఏముంటాయి, ఏమి మనకి అవసరమై ఉంటాయో, ఇంకా దాని ప్రైస్ కూడా అవన్నీ నేను మీకు డీటెయిల్‌గా చెప్దామని చెప్పేసి, ఒక వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ క్యాప్చర్ చేశాను. చూపిస్తాను. ఇప్పుడు బ్యాంగిల్ చూపిస్తున్నాను కదా! ఆ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 100 రూపీస్ అంటే ఇప్పుడు మనకి బయట అయితే 100 రూపీస్‌కి దొరకవు. ఇంకా చాలా కొంచెం ఎక్కువే చెప్తారు. ఇక్కడ మాత్రం 100 రూపీస్‌కే వస్తుంది. నేనైతే రీజనబుల్ ప్రైస్‌కే అమ్ముతున్నారని చెప్పేసి అయితే నేను అంటాను. నాకైతే చాలా నచ్చి ఇంకా వీడియోస్ చూపిద్దామని చెప్పేసి చూపించాను. ఇంకా మేము ఎవరెవరం వెళ్ళినామంటే అక్కడికి మా అక్క, మాము, ఇంకా బుడ్డిగాడు, అన్నయ్య, నేను వెళ్ళామన్నమాట. ఇంకా మా బుడ్డిగాడు అంటే మాకు ఇంకా ఫుల్ టైం పాస్ కదా! ఇంకా అవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే వాడితో నేనైతే మస్తు చిల్ అయ్యాను. చూడండి, కనిపించిందల్లా కావాలని చెప్పేసి పట్టుకొని చూస్తున్నాడు. జస్ట్ అవన్నీ చూపించడం కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఇంట్లో ఇంకా కొని చాలా ఎక్కువైపోయినాయి. మొత్తం వాడియే ఉన్నాయి బొమ్మలన్నీ. ఇంకా అవన్నీ ఎందుకని చెప్పేసి తీసుకోలేదు. అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా! అవి కూడా 100 రూపీస్ నుంచి 200 అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేది 30 లేదా 50 అలా ఉంటుంది. ఇంకా రేగిపళ్ళు మనకి ఇంకా అక్కడ వస్తువులే కాదు, తినడానికి కూడా దొరుకుతూ ఉంటాయి కొన్ని స్నాక్స్ అలా. ఇంకా ఇక్కడైతే ఇది 10 రూపీస్ అనమాట. ఏవైనా 10 రూపీస్ ఏం కాదు, 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. ఇంకా అవి కూడా చూసి మా అక్క ట్రై చేశారు. ఇంకా ట్రై చేసిన తర్వాత కొంచెం ఇది చూడడానికి బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించింది అది లొకేషన్ ఎక్కడ అంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర ఆపోజిట్ మన్యవారు ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మనకి లాస్ట్ మాంగళ్య వరకు కూడా ఫుల్ స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎలాంటిది కావాలని మీకైతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి అయితే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా రీజనబుల్గా అనిపించినాయి చూసిన ప్రైసెస్ అన్నీ. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో? అవి అడిగాను, నాకు 200 రూపీస్ అయితే చెప్పారు. అంత మంచి ఇయర్ రింగ్స్ 200 అంటే నేనైతే బెటర్ అనే చెప్తాను. చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు. చూస్తున్నారు కదా, ఇంకా స్టార్టింగ్ మన్యవాడ నుంచి స్టార్ట్ చేసాము. ఎండింగ్ ఇంకా ఎక్కడి వరకు అంటే మాంగళ్య షాపింగ్ మాల్ అనేది ఉంటుంది, అక్కడ వరకు ఉంటాయి అన్నమాట ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే. ఇంకా మీకైతే డీటెయిల్గా ప్రైస్తో సహా అన్నీ అయితే మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను. ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే నా వీడియో చూడండి. ఏమేమి ఉంటాయని చెప్పేసి ప్రైస్తో సహా అక్కడ మెన్షన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూపిస్తున్న హ్యాంగింగ్స్ అయితే స్టార్టింగ్ 100, 150 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్నవి అయితే 50 రూపీస్లో కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టోన్స్, మగ్గం వరకు చేస్తారు వాటితోని. అవి 20 రూపీస్ ప్యాకెట్స్, 30 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మా అక్క చూపిస్తున్నారు ఆ లేస్ అయితే మనకు శారీకి అంతా సరిపోతుంది. మనకి ఈ షాప్ వచ్చేసి కాంకటాల ఆపోజిట్ అయితే ఉందన్నమాట. మీకు ఎప్పుడైనా కావాలంటే వచ్చి ఇక్కడైతే తీసుకోవచ్చు. మనకి ఏ శారీ మీదకి కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కర్చీఫ్స్ కోసం వచ్చాము, ఎందుకంటే నాకైతే ఫుల్ కోల్డ్ చేసింది. ఇంకా అక్కడ డస్ట్లో పొల్యూషన్లో తిరగడం వల్ల ఎక్కువ తుమ్ములు ఎక్కువైపోయినాయి అనమాట. ఇంకా వీడియో తీసుకుంటూ ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే కర్చీఫ్ తీసుకున్నాము. ఇక్కడ టాప్ వచ్చేసి 250 అన్నారు. అసలుకి టాప్ 250 కంటే అసలు నేను నమ్మలేకపోయాను. ఇంకా టాప్స్ వచ్చేసి 250 అంటే ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడైతే చూడండి టాప్స్ ఎంత బాగున్నాయో. 250 టాప్స్ కూడా ఇంత బాగుంటాయా? చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఆర్కే కలెక్షన్స్ అని ఉన్నాయి కదా, అక్కడైతే దాని ఆపోజిట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ జీన్స్ పైనకి కావాల్సిన టీ షర్ట్స్, షర్ట్స్, ఇంకా స్వెట్ షర్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. స్వెటర్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది ఈచ్ వన్ వచ్చేసి 150 నుంచి 200 ఉంది అని చెప్పేసి అని అన్నారు. ప్రతి ఒక్కటి ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఇంకా అది ఏ ప్లేస్లో ఉందని కూడా మీకైతే చూపిస్తున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్కి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఇయర్ రింగ్స్ మాత్రం 300 అలా చెప్పారు. చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ అయితే. శారీస్ మీదకైతే సూపర్గా ఉంటాయి. ఇక్కడ మనకి ట్రెడిషనల్ వేరు, వెస్ట్రన్ వేరు అన్ని ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా పిన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట.
ఇక్కడ మీకు బెడ్‌షీట్స్ గూడా దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఆంటీ చెప్తున్నారు. ఇవెంత అని చెప్పేసి అడిగాను ప్రైస్ అనమాట. ఆంటీ అయితే మంచిగా చూపిస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్నారు గదా! ఈ బెడ్‌షీట్ వచ్చేసి 400 అలా చెప్పారు. చాలా స్మూత్‌గా ఉంది. ఇప్పుడొచ్చేది మనకి ఎలాగో వింటర్ కాబట్టి మనకైతే అవి సెట్ అవుతాయి. ఇంకా ఇవి ఉన్నాయి కదా! మనం గుమ్మానికి డెకరేట్ చేసుకోవడానికి బావుంటాయి. అదొచ్చేసి మనకి 1000 రూపీస్ చెప్పారు. కర్టెన్స్ అయితే 200 అన్నారు. చాలా లాంగ్‌గా క్వాలిటీ కూడా చాలా బావుంది కర్టెన్స్ అయితే. నాకైతే ఆ బెడ్‌షీట్ చాలా నచ్చింది. ఎందుకంటే చాలా స్మూత్‌గా ఉంది. వింటర్ కాబట్టి మనకి బాగా సెట్ అవుతాయి అట్లాంటివన్నీ. ఇంకా ఇవైతే దర్వాజాని డెకరేట్ చేసుకోవడానికి వాటిని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. కానీ అవి మాత్రం నార్మల్ పైన ఒకటి పెట్టేదైతే 500 అని చెప్పేశారు. అవైతే చూసి నేను ఇంకా స్లిప్పర్స్ చూద్దాం కదా అని చెప్పేసి స్లిప్పర్స్ చూడడానికైతే వచ్చాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించే హీల్ అయితే వచ్చేసి 450 అలా చెప్పారు. బావుంది. నడవడానికి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంది. అందుకే కంఫర్ట్‌గా ఉందా లేదా అని చెప్పేసి వేసుకొనైతే చూశాను. ఇంకా ఇవన్నీ 150 అని చెప్పారు. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా నచ్చినాయి. ఇట్లాంటి ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాననమాట. అందుకే నాకు ఫస్ట్ రాగానే ఇక్కడికే వచ్చేసాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి 150 నుంచి ఉన్నాయన్నమాట. ఇంకా మనం 150 వాటిలో ఏదైనా 150కి ఇవ్వమన్నా ఇస్తారు వాళ్ళు. ఇంకొంచెం మనం గట్టిగా మాట్లాడి గట్టిగా అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. కొంచెం రిక్వెస్ట్ చేయాలన్నమాట వాళ్ళని. ఇవ్వండి వస్తుందిలే అంటే వాళ్ళే ఇస్తారు ఖచ్చితంగా 150కి. ఇంకా లోపలికి వెళ్ళగానే వైట్ ఫ్రాక్ బాగా అనిపించింది. అందుకే లోపలికి వెళ్ళి వైట్ ఫ్రాక్ అయితే చూశారు కదా, అది మాత్రం 350 అలా చెప్పారు ఫ్రాక్. అంత బాగుంది, 350కి వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను. ఫ్రాక్స్ అయితే బయట ఖచ్చితంగా 500 అలా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ అడుగుతున్నాను కదా, ఆ అంకుల్ అయితే చూపిస్తున్నారు. అక్కడ పైన వైట్ కలర్ది చాలా నచ్చింది. పాపం తీసిచ్చారు పైకెక్కి మరి. ఇంకా అదైతే తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి 1300 చెప్పారనమాట. మనం అడిగితే ఖచ్చితంగా 1000 వరకు వస్తారు ఇవ్వడానికి ఖచ్చితంగా. డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా దానికి చున్నీ కూడా వచ్చింది. ఇక్కడ స్కార్ఫ్లు చూపిస్తున్నాను కదా, వాటిలో ఏదైనా 100 రూపీసే అనమాట.
ఇవేంటో తెలుసా? వాటర్ బాటిల్స్ అనమాట. అవి ప్రైస్ వచ్చేసి 50 రూపీసే. 50 రూపీస్‌కి గూడా వాటర్ బాటిల్ వస్తుంది. చాలా బావుంది చూడ్డానికి. మీరు ఈయనని చూసే ఉంటారు కేపీహెచ్‌బీలో స్ట్రీట్ ఆర్టిస్ట్ అని అంటారు. మిస్టర్ నూకాజీ గారు అని చెప్పేసి కూడా అని అంటారు. ఆయన చాలా సెల్ఫీ వీడియోస్ అయితే చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేస్తారు. కనిపించారు. సర్లే అని చెప్పేసి వీడియో తీసుకున్నాము. ఇంకా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేయని చెప్పేసి కూడా అడిగారనమాట. ఇంకా మేమైతే కొంచెం వీడియో తీసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా కేపీహెచ్‌బీ స్ట్రీట్ షాపింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. Thank you for watching. Bye bye.